డియర్ సిటిజన్స్, నమస్తే. ఈ రోజున కరోనా వైరస్ మీద చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను. అయితే దీనిపైన చేయకూడదు అనుకున్నాను, కానీ తర్జన భర్జన పడిన పిమ్మట చేద్దాం తీ అని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అదేదో కరోనా, దానికి ఏదో వ్యాక్సిన్, టీకాలు అవి ఇవి వచ్చినవని సంబరపడేవాళ్ళు సంబరపడతా ఉన్నారు. మరి అది వేసుకుంటే ఏమవుతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే కరోనా ఒక రోగం అంట, దానికి అబ్బో మందే లేదంట ఇప్పటిదాకా. అందుకని ఆగమేఘాల మీద ఆన్ ఏ వార్ ఫుట్ బేసిస్ కనుక్కున్నాము. ఓ డ్రై రన్ను, ట్రయల్ రన్ను, ఆ రన్ను, ఈ రన్ను అంటూ ఒకటే రోదా. సో నేనైతే మాత్రం కరోనాని, అమ్మా కరోనా దయచేసి మమ్మలను విడిచిపెట్టు పోకమ్మా, నీవు మాతోనే ఉండమ్మా అనైతే నేను దానిని వేడుకుంటున్నాను. అయ్యో అదేంటండి అని నా మీద అంతెత్తు లేస్తున్నారా? లేవండి, తప్పకుండా లేవండి. అయినప్పటికీ కూడా నేను మాత్రం జై కరోనా, జై జై కరోనా, లాంగ్ లివ్ కరోనా, లాంగ్ లివ్ కరోనా అనైతే అంటూనే ఉంటాను. అమ్మా కరోనా, మా వాళ్ళు సైంటిస్టులు అవేవో టీకాలని అవని ఇవని కనుక్కుంటున్నారు. నువ్వు మాత్రం అనేక ఒకదానికి కనుక్కుంటే ఇంకొక రూపం ఎత్తు, ఇంకో అవతారం ఎత్తు, మాతోనే ఉండమ్మా. ఎందుకంటే నిన్ను మించిన రోగాలు మాలో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మతమౌఢ్యం, కుల రక్కసి, కుల వివక్ష, వీటి మీద చరిత్రలో ఎంత మానవ హననం జరిగిందో, ఎన్ని వందలు వేల మంది చచ్చిపోయారో, చంపబడ్డారో, చంపుకున్నారో. నువ్వెంతమందిని? నీవు 1 సంవత్సరం నుంచే కదా నీ యొక్క ప్రతాపం. కానీ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి, చరిత్ర తెలిసినప్పటి నుంచి, చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు మతపరంగానే జరిగినాయి అమ్మా, మతమౌఢ్యం కారణంగానే జరిగినాయి అమ్మా, కుల వివక్ష కారణంగానే మా దేశంలో జరిగినాయి అమ్మా. నువ్వెంతమ్మా ఈ రోగాల ముందు? నువ్వు ఓ కరోనా, నిన్నంట మాస్క్ పెట్టుకుంటే, శానిటైజర్ రాసుకుంటే, 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకు దూరంగా బతకచ్చంట. కానీ ఈ మతమౌఢ్యం, కుల రక్కసి మా నరనరాలలో ఉన్నది కదమ్మా. నువ్వెంత, నీ బతుకెంత మాకున్న రోగాల ముందు? అమ్మా, మాకున్న ఈ రోగాలు మా రక్తం పూర్తిగా తీసి కొత్త రక్తం ఎక్కించాల్సిందే కానీ డయాలసిస్ చేసినా సరిపోదు. అంత పెద్ద రోగాలు పెట్టుకొని మేము జీవించుతుండగా నువ్వెంత కరోనా. కాబట్టి నువ్వు ఉండమ్మా, నీవు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మా కరోనా, నీవు మాకు ఏమన్నా కీడు అపకారం చేస్తున్నావేమో కానీ నీ వలన ఈ ప్రకృతికైతే చాలా చాలా మేలు జరిగిందమ్మా. మేమంతా ఇళ్లలో మూసుకొని, తలుపులు మూసుకొని ఉంటే ప్రకృతిలో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం చాలా తగ్గిపోయినాయి అమ్మా. ప్రశాంతంగా ఉందమ్మా వాతావరణం. ఎంత మంచిదానివమ్మా కరోనా, ఎంత మంచిదానివమ్మా. అమ్మా, మేము కొట్టుకుంటాము. నేను చిన్న కూర తింటాను, నువ్వు పెద్ద కూర తింటావు అని కొట్టుకుంటామమ్మా. నాది చిన్న కులం, నీది పెద్ద కులం, వాడిది పెద్ద కులం, వీడిది చిన్న కులం అని కొట్టుకుంటావమ్మా. మళ్ళా అంతా ఒకటే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటామమ్మా. ఎంత హిపోక్రసీ అమ్మా మేము, ఎంత వివేకులం, అజ్ఞానులం అమ్మా. ఇంకోటమ్మా, దేవుడు సర్వాంతర్యామి అని వీరాలు పలుకుతాము, శ్లోకాలు వల్లిస్తాము, రాగాలు తీస్తాము, మసీదును కూలగొడతాము, గుడిని కూలగొడతాము, చర్చిని కూలగొడతాము.
సర్వాంతర్యామి అంటాము. మరి సర్వాంతర్యామి అయిన వాడు మసీదులో ఉండడా? మరి దాన్ని కూలగొడతాము. గుడిలో ఉండడా? దానిని కూలగొడతాము. చర్చిలో ఉండడా? దానిని కూలగొడతాము. అజ్ఞానులమమ్మా, మేము అజ్ఞానులము. ఇంత పెద్ద రోగాల మయమైన మా బతుకుల్లో నువ్వు ఉంటే మాత్రం ఎంత, నువ్వు లేకపోతే మాత్రం ఎంత? కరోనా ఉండమ్మా, నీవు ఉంటేనే మేము ఎంత భయంకరమైన రోగాల బారిన పడి జీవిస్తున్నామో, అంత పెద్ద రోగాల బారిన పడి జీవిస్తున్న మేము నీతో కలిసి జీవించలేమా? జీవిస్తామమ్మా. లాంగ్ లివ్ కరోనా, మాతోనే ఉండు కరోనా. అయ్యా సైంటిస్టులు, అయ్యా మహానుభావులు, ముందు మీరు ఈ మతమోడ్యానికి, కుల రక్కసి, కుల వివక్షకు వీటికి మందులు కనుక్కోండి నాయన. వీటిని కనుక్కున్న తర్వాత నిన్న మొన్న వచ్చిన కరోనాకి కనుక్కొందురు. ఎప్పటి నుంచో మనల్ని పట్టి పీడిస్తున్న వాటికి కనుక్కోండి మందులు ముందు. జై కరోనా, జై జై కరోనా, లాంగ్ లివ్ కరోనా.